Good morning, students. Welcome to Shiva Competitive Shortcuts. Today class fractions భిన్నాల్లో part 3 video. Part 3 వీడియోలో మోడల్ నెంబర్ 13. మోడల్ నెంబర్ 13 ఇక్కడ నుంచి సింపుల్గా ఉంటాయి. మోడల్ నెంబర్ 13 ఒక స్తంభం యొక్క క్వశ్చన్ రండి. ఒక స్తంభం యొక్క 4/7 వంతు అంటే 4/7 వంతు పొడవు 4/7 వంతు పొడవు 24 మీటర్లు అయితే ఒక స్తంభం యొక్క పొడవు 4/7 వంతు 24 మీటర్లు అయితే అయినా దాని మొత్తం పొడవు ఎంత? ఏం లేదు, 4 భాగాలది 24 అయితే 7 భాగాలది ఎంతని అడగడం జరిగింది. 4 6 24, 7 6 42. ఆ మొత్తం పొడవు, ఆ స్తంభం యొక్క మొత్తం పొడవు 42 మీటర్లు. ఆ స్తంభం యొక్క మొత్తం పొడవు ఎంతండి? 42 మీటర్లు. ఇది మనకి మోడల్ నెంబర్ 13లో ప్రాబ్లం, మొదటి ప్రాబ్లం ఇది. ఇలా రావడం జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక తరగతి గదిలో 7/12 వంతు బాలురు కలరు. 7/12 వంతు బాలురు కలరు. బాలికల సంఖ్య 30. బాలికల సంఖ్య 30 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య చూడండి. 12 భాగాలు మొత్తం విద్యార్థులు అయితే అందులో 7 భాగాలు అబ్బాయిలు అనుకుంటే 5 భాగాలు అమ్మాయిలు అవుతారు. ఇది అందరికీ తెలిసిందే. 7 భాగాలు అబ్బాయిలు అయితే 5 భాగాలు అమ్మాయిలు అవుతారు. క్లియర్? ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 5 భాగాలు ఇచ్చాడు వాల్యూ. 5 భాగాలు 30 అయితే మొత్తం భాగాలు 12 భాగాలు ఎంత? 5 6 30, 12 6 72. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతండి? 72. మొత్తం విద్యార్థుల సంఖ్య 72. ఇది మోడల్ నెంబరు 13కి సంబంధించి ఇలా ఉండడం జరుగుతుంది. అయితే ఈ లెక్కలు మీరు చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక ఉద్యోగి తన జీతంలో 11/15 వంతు ఖర్చు చేసిను. అతడు చేసిన పొదుపు 2,400 రూపాయలు. అతడు చేసిన పొదుపు 2,400. అయినా ఆ ఉద్యోగి జీతం ఎంత? ఇది మోడల్ నెంబర్ 12కి సంబంధించి ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఈ ప్రాబ్లం చేసి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ కామెంట్ చేయండి. మోడల్ నెంబర్ 13కి సంబంధించి అలా ఉండడం జరుగుతాయి. ఇప్పుడు మోడల్ నెంబర్ 14. మోడల్ నెంబరు 14 ఇప్పుడు మోడల్ నెంబర్ 14 చూడండి. ఒక స్తంభం యొక్క 1/3 వంతు పొడవు 1/3 వంతు పొడవు భూమిలోను 1/4 వంతు పొడవు 1/4 వంతు పొడవు నీటిలోను కలదు. 1/3 వంతు పొడవు భూమిలోను, 1/4 వంతు పొడవు నీటిలోను కలదు. మిగిలిన 60 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల పొడవు పైకి కనిపిస్తే ఆ స్తంభం యొక్క మొత్తం పొడవు ఎంత?
1/3 వంతు భూమిలోను, 1/4 వంతు నీటిలోను, మిగిలిన 60 సెంటీమీటర్ల పైకి కనిపిస్తే మొత్తం పొడవు ఎంత అని అడిగాడండి. చూడండి, 1/3 భూమిలో ఉందండి, 1/4 నీటిలో ఉందండి. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, 3కి 4కి ఎల్సిఎం 12 అండి. 3 4 జార్ 4 3 జార్ అంటే 7/12. 12 భాగాల్లో 7 భాగాలు లోపలికి ఉండిపోయింది, భూమిలోను నీటిలోను. ఎంత భాగం కనిపిస్తుంది ఇంక రిమైనింగ్? 5/12 భాగాలు, అంటే 5 భాగాలు 60 సెంటీమీటర్ అయితే కనిపిస్తుంది. అది 12 భాగాలు ఎంత చూడండి. 5 12 60, 12 12 144 సెంటీమీటర్లు. ఆ స్తంభం యొక్క మొత్తం పొడవు 144 సెంటీమీటర్లు. ఆ స్తంభం యొక్క మొత్తం పొడవు 144 సెంటీమీటర్లు. ఇలా చేయాలి. క్లియర్? 1/3 భూమిలో ఉంది, 1/4 నీటిలో ఉంది. ఎల్సిఎం కడితే 12. 3 4 12, 4 3 12, అంటే 7 భాగాలు అనేది భూమిలోను నీటిలోనూ ఉంటే మిగిలిన భాగం అనేది పైకి కనిపిస్తుంది. ఆ పైకి కనిపిస్తున్న భాగంలో వాల్యూ ఎంత అంటే 60 సెంటీమీటర్లు. 5 భాగాలు 60 సెంటీమీటర్లు అయితే మొత్తం కావాలి. మొత్తం భాగాలు 12 భాగాలు. 12 భాగాలు ఎంత? 5 12 60, 12 12 144. ఇవి రావాలంటే టేబుల్స్ రావాలి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 14లో సెకండ్ ప్రాబ్లం. ఒక పుస్తకములో ఒక బాలుడు 1/3 వంతు పేజీలను సోమవారం నాడు చదివాను. 2/5 వంతు పేజీలను 2/5 మంగళవారం నాడు చదివాను. 1/3 వంతు పేజీలు సోమవారం నాడు, 2/5 వంతు పేజీలు మంగళవారం నాడు చదివాను. మిగిలిన 60 పేజీలు బుధవారం నాడు చదివాను. మిగిలిన 60 పేజీలు బుధవారం నాడు చదివాను. అయినా మొత్తం పేజీలు ఎన్ని? ఫస్ట్ క్వశ్చన్ ఇది. 2 క్వశ్చన్లు ఉంటాయి ఇందులోను. మొత్తం పేజీలు ఎన్ని? సెకండ్, సోమవారం నాడు చదివిన పేజీలు ఎన్ని? చూడండి, 1/3 వంతు సోమవారం చదివాడు, 2/5 వంతు మంగళవారం చదివాడు. మొత్తం ఎల్సిఎం 15, 3 5 5 3 15, 3 2 6, అంటే 11/15 వంతు చదివేశాడు. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది చదవలేంది? 4/15. ఈ 4 భాగాలదే బుధవారం చదివాడంట. ఈ 4 భాగాల వాల్యూ ఎంత ఇచ్చాడు? 60 పేజీలను ఇచ్చాడు. 4 భాగాలు 60 అయితే 15 భాగాలు ఎంత? చూడండి, 4 15 60, 15 15 225, అంటే మొత్తం పేజీలు 225. దీని ఆన్సర్ 225. ఇంకో క్వశ్చన్ ఏమి అడిగాడు? సోమవారం నాడు ఎన్ని పేజీలు చదివాడు? మొత్తం పేజీలు 225 అయితే అందులో 1/3 వంతు పేజీలు చదివాడు. చూడండి, 3తో 3 7 21, 15, 3 5 15, 75 పేజీలు చదివాడు. సోమవారం నాడు 75 పేజీలు చదివాడు. చాలా స్పీడ్గా చదివాడు. ఓకే, ఇది మోడల్ నెంబర్ 14లో ఇలాగా రావడం జరుగుతుంది. మోడల్ నెంబర్ 14 సంబంధించి మరో ప్రాబ్లం ఇస్తాను. దీన్ని మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఒక ఉద్యోగి తన జీతంలో 1/4 వంతు ఆదాయాన్ని 1/4 వంతు ఆహారానికి
ఆహారానికి 1/3 వంతు ఇంటి అద్దెకు 1/6 వంతు స్కూల్ ఫీజు చెల్లించును. ఒక ఉద్యోగి తన జీతంలో 1/4 వంతు ఆహారానికి, 1/3 వంతు ఇంటి అద్దెకు, 1/6 వంతు స్కూల్ ఫీజుకు చెల్లించును. అయినా అతను చేసిన పొదుపు 1200. అయినా మొత్తం జీతం ఎంత? ఆప్షన్స్ రాసుకోండి. ఆన్సర్లను ఆప్షన్స్ 4800, 5800, 6800, 7800. ఈ ఆప్షన్స్. ఈ ఆన్సర్లు మీరు కామెంట్ చేసి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం మీకు మోడల్ నెంబర్ 14లో అది ఆ ప్రాబ్లం చేయండి. ఓకే. నెక్స్ట్ మోడల్ నెంబర్ 15. ఒక ఉద్యోగి తన జీతంలో మోడల్ నెంబర్ 15 ఇప్పుడు ఒక ఉద్యోగి తన జీతంలో 1/3 వంతు ఆహారానికి మిగిలిన సొమ్ములో 1/4 వంతు ఇంటి అద్దెకు, మిగిలిన సొమ్ములో 3/5 వంతు స్కూల్ ఫీజుకు చెల్లించును. అయినా అతను చేసిన పొదుపు 1500. అయితే అతని మొత్తం జీతం ఎంత? ఇందాక మోడల్కి ఈ మోడల్కి తేడా ఏంటంటే ఆడు ఎంత బాగా ఖర్చు చేసాడు ఇచ్చేసాడు. అది మిగిలింది కావాలి మనకి అడిగాడు, మిగిలింది ఇచ్చాడు. కానీ ఎక్కడ ఏం చేశాడు? 1/3 వంతు ఆహారానికి ఖర్చు పెట్టగా మిగిలిన దానిలో 1/4 వంతు ఇంటి అద్దెకు, మిగిలిన దానిలో 3/5 వంతు స్కూల్ ఫీజుకు, మిగిలిన దానిలో 1500 మిగిలిందని చెప్పాడు. మిగిలిన అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆదాయం అనేది అతని యొక్క జీతం అనేది మనకు తెలియదు. ఎక్స్ 1/3 వంతు ఆహారాన్ని ఖర్చు పెట్టాడు అంటే ఇంకెంత మిగిలింది? 2/3 మిగిలింది. నెక్స్ట్ 1/4 ఇంటి అద్దె ఖర్చు పెట్టాడు, ఇంకెంత మిగిలింది? 3/4 మిగిలింది. నెక్స్ట్ 3/5 వంతు స్కూల్ ఫీజు ఖర్చు పెట్టాడు, ఇంకెంత మిగిలింది? 2/5. ఇలా ఖర్చు పెట్టగా అతని దగ్గర 1500 మిగిలింది. అయితే మొత్తం జీతం ఎంత? 3కి 3 క్యాన్సల్, 2 4, 4 క్యాన్సల్, ఏం మిగలలేదు. 5 15 చూడండి, 15 5 75. అంటే అతని యొక్క జీతము 7500. ఇలా చేయాలి దీన్ని మనం. మిగిలిన దానిలో అంటే మిగిలింది వేసుకోవాలి. మిగిలిన దానిలో 1/3 అన్నాడు, మిగిలింది 2/3. 1/4 ఇంటి అంత అంటూ మిగిలింది 3/4. 3/5 స్కూల్ ఫీజు అన్నాడు, మిగిలిన దాంట్లో 2/5 మిగిలింది. అలా చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మోడల్. మిగిలిన దానిలో అని అంటాడు. ఇందులో భాగంగానే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇందులో. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రాయండి. ఇందులో నిండుగా ఉన్న ఒక ట్యాంక్ నుండి 1/5 వంతు నీటిని 1/5 వంతు నీటిని తీసిను. మిగిలిన నీటిలో 1/4 వంతు నీటిని తీసిను. మిగిలిన దానిలో 1/4 వంతు నీటిని తీసిను. మరలా మిగిలిన నీటిలో 3/8 వంతు నీటిని తీసిను.
మిగిలిన నీటిలో 3/8 నీటిని తీసును. ఇంకా ఆ పాత్రలో 60 లీటర్ల నీరు ఉంటే, ఇంకా ఆ పాత్రలో 60 లీటర్ల నీరుంటే ఆ పాత్ర యొక్క మొత్తం పరిమాణం ఎంత? ఆ పాత్ర యొక్క మొత్తం పరిమాణం ఎంత? చూడండి, మొత్తం పరిమాణం మనకు తెలియదు. ఎక్స్ 1/5 నీటిని తీస్తాడు అన్నాడు. ఇంకెంత మిగిలింది? 4/5. నెక్స్ట్ ఇంకోసారి ఏం చేశాడు? మళ్ళీ 1/4 తీస్తాడంట. ఇంకెంత మిగిలింది అప్పుడు తీసేస్తే? 3/4 ఇంటూ నెక్స్ట్ ఏం చేశాడు? 3/8 అనేది మళ్ళీ తీస్తాడంట. అప్పుడు ఎంత మిగులుతుంది? 5/8. ఇలా తీగా చివరగా 60 లీటర్లు మిగిలింది. అయితే మొత్తం పరిమాణం ఎంత అని అడిగాడు. 4కి 4 క్యాన్సల్, 5కి 5 క్యాన్సల్, 3 1 3 20 60. ఎక్స్ ఈక్వల్ 20 × 8 8 2 16 160 లీటర్లు. ఆ ట్యాంక్ పరిమాణం 160 లీటర్లు. ఇలాగా మోడల్ నెంబర్ 15లో మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇవి మోడల్ నెంబర్ 15కి సంబంధించి చివరి మోడల్ నెంబర్ 16 లాస్ట్ మోడల్, అంటే ఫ్రాక్షన్స్లో లాస్ట్ మోడల్ ఇది. ఈ ప్రాబ్లం అంటే ఈ మోడల్ చెప్పిస్తే మనకి ఫ్రాక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. మోడల్ నెంబర్ 15 అర్థమైంది కదండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 16 లాస్ట్ మోడల్, ఫ్రాక్షన్స్లో లాస్ట్ మోడల్. రాయండి. ఇందులో ఇది 2007లో ఎస్ఐకి ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లం. 2007 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లం. ఒక సంఖ్య చూడండి, ఒక సంఖ్య మరియు దాని యొక్క 3/5వ వంతు. ఒక సంఖ్య మరియు దాని యొక్క 3/5వ వంతు భేదం 50 అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్య మరియు దాని యొక్క 3/5వ వంతు 50 అయినా దాని భేదం ఎంత? అని అడిగాడండి. ఏం లేదండి, ఒక సంఖ్య మనకు తెలియదు ఎక్స్, మరియు దాని యొక్క అంటే ఆ సంఖ్య యొక్క 3/5 భేదం అంటే డిఫరెన్స్ -50. క్లియర్? ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క దాని యొక్క 3/5 అంటే x × 3/5. క్లియర్? x - 3x/5 = 50. ఎల్సిఎం కట్టండి. 5 చూడండి, 5x - 3x = 50. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 2x/5 = 50. క్లియర్? ఇప్పుడు 2తో 2 25 జార్, therefore x = 5 × 25 125. x వాల్యూ ఎంత? 125. అదే అడిగాడు. ఏమడిగాడు లాస్ట్ని? ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఆ సంఖ్య ఎంత? 125. ఇది ఒక విధంగా ఇలా చేయొచ్చు. ఇలా కాకుండా వేరేలా చేద్దాం, షార్ట్కట్లో చేద్దాం. షార్ట్కట్లో ఎలా చేద్దామంటే, ఒక సంఖ్య మరియు దాని యొక్క ఎన్నో వంతు ఇచ్చాడు? 3/5వ వంతు ఇచ్చాడు. 3/5వ వంతు అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 2/5 ఉంది. అవునా? ఈ 2/5 యొక్క వాల్యూ 50 ఇచ్చాడండి. అడు ఇండైరెక్ట్గా ఏం చేశాడంటే 3/5 యొక్క వాల్యూ అంటే దీని యొక్క 3/5 తీసి రిమైనింగ్ వాల్యూ ఇవ్వడం జరిగింది. 2/5 2 భాగాలు 50 అయితే 5 భాగాలు ఎంత అని అడిగాడండి. 2 25ల 5 25ల 125. ఇది ఆన్సర్. షార్ట్కట్ ఇది. షార్ట్కట్లో ఇలా చేస్తాం. 3/5 వాల్యూ ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత ఉంది? 2/5 వాల్యూ ఉంది. ఆ సంఖ్య ఏదండి? ఇక్కడ 125. ఈ విధంగా చేస్తే మనం ఈ ప్రాబ్లం అనేది మోడల్ నెంబర్ 16లో ఇలా చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ని ప్రీవియస్ ఎగ్జామ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి 2017లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇది గ్రూప్ డికి 2014లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ డిలో
2014లో ఇవ్వడం జరిగింది. 2014 ఈ ప్రాబ్లం చూడండి. 70 యొక్క 4/5 మరియు 112 యొక్క 5/7 కంటే ఎంత తక్కువ? డిఫరెన్స్ అడిగాడు ఇక్కడ కూడాను. 70 యొక్క 4/5 విలువ 112 యొక్క 5/7 విలువ ఎంత తక్కువ? డిఫరెన్స్ అడిగాడు. చూడండి, 5 1 5 14 14 56. ఈ సింబల్ అనేది డిఫరెన్స్ సింబల్. 7 1 7 4 2 7 6 42 16 5 80. ఎంత మిగిలింది చూడండి? 14 మిగిలింది. 56కి 8కి డిఫరెన్స్ ఎంత? 14 తక్కువ. అంతే, సింపుల్. ఇలా చేస్తాం మనం. ఈ విధంగా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఇందులో నుంచి బిట్లు ఇలా రావడం జరిగాయి. నెక్స్ట్ ఈ మోడల్ నెంబరు 16లో మరో ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మీరు కామెంట్ చేయండి. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ 6 ఆటలను గెలిచి 4 ఆటలను ఓటమి చెందును. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ 6 ఆటలను గెలిచి 4 ఆటలను ఓటమి చెందును. అయినా గెలిచిన ఆటల భిన్నం ఎంత? ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో 2014 గ్రూప్ డీలో అడగడం జరిగింది. ఇది కూడా ఆప్షన్ చూడండి. 6/10, 4/10, 6/4, 4/6. ఇవి ఆప్షన్స్. 6 మ్యాచ్లు గెలిచాడు, 4 ఓడిపోయాడు. అయినా గెలిచిన భిన్నం ఎంత అని అడిగాడు. ఆన్సరు చేయండి, ఇది కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లంది లాస్ట్ లెక్క చూడండి. ఇందులో ఒక త్రాడు పొడవు లాస్ట్ ప్రాబ్లం. మోడల్ నెంబర్ 16లో లాస్ట్ ప్రాబ్లం. ఈ భిన్నాల్లో కూడా లాస్ట్ ప్రాబ్లం. ఒక త్రాడు యొక్క పొడవు 25 మీటర్లు, 25.5 మీటర్లు. ఒక తాడు యొక్క పొడవు 25.5 మీటర్లు. దాని నుండి ఒక్కొక్కటి 1/1/2 మీటర్లు కట్ చేస్తే అది ఎన్ని ముక్కలు అవుతుంది? ఇలా కట్ చేసినట్లయితే ఎన్ని ముక్కలు అవుతుందని అడిగాడండి. చూడండి, మొత్తం తాడు పొడవు ఇది. ఒక్కొక్క ముక్క 1.5 మీటర్ ఉండాలి. అంటే 1/2 ఉండాలి మీటర్లు. 25 50 + 1 51/2. మొత్తం పొడవుని 2 1 2 + 1 3/2 భాగాలు చేయాలి. ఎన్ని అవుతాయి? 2కి 2 క్యాన్సల్. 3 1 3 17. ఎన్ని ముక్కలు అవుతాయి? 17 ముక్కలు అవుతాయి. ఎన్ని ముక్కలు అవుతాయి? 17 ముక్కలు అవుతాయి. ఇది మనకి ఫ్రాక్షన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కలిపి మనం క్లియర్ చేయడం జరిగింది. మన ఈ ఫ్రాక్షన్స్ సంబంధించి 3 వీడియోస్ చేయడం జరిగింది. 3 వీడియోస్లో 17 మోడల్స్ చెప్పడం జరిగింది. అన్ని మోడల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.